బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లురు, మీరు ఎట్లురో కింద కామెంట్ చేయరి. ఎన్ని రోజులైందో కదా మిమ్మల్ని కలవక, అయిందో కదా మిమ్మల్ని ఇలా మాట్లాడిపియక. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయా. ఐమ్ రియల్లీ సారీ. ఇప్పటి నుంచి అయితే మోస్ట్లీ అప్డేట్ చేయడానికే ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ ఇదైతే ఎండాకాలం కదా, ఫ్యాన్ వేసుకోకపోయేసరికి ఫుల్ చెమటలు వస్తున్నాయి, వేడైపోతున్నాయి. మీకు ఇప్పుడైతే ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వీడియోలోకి వచ్చేసా. ఆలస్యం ఎందుకు, బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? చలో. ఈ ప్రోడక్ట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మస్తు ట్రెండింగ్ అయిపోయింది ఇది. అప్పుడు ఇన్స్టాలో అనుకుంటా ఆల్మోస్ట్ 2023లో ట్రెండింగ్ అయితే నేను ఇప్పుడు పర్చేస్ చేసి వాడుతున్నా. అంటే మనం ఏది పూర్తిగా తెలుసుకోకుండా అయితే వాడొద్దు. అండ్ మీకు నేనైతే అసలు చెప్పలేను, నేను ఏదైతే వాడతానో అదే రియల్గా రివ్యూ చేద్దామని వచ్చేసి కొరియన్ బ్రాండ్. సో ఎంత బాగుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. ఇప్పటికి కూడా మేకప్ కాదు కదా ఒక పౌడర్ కూడా పెట్టుకోలేను, అయినా కానీ ఎంత గ్లోయిగా కనిపిస్తుంది. రియల్గా ఇది కొన్నందుకు నాకు ఎంత అంటే హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి ఇది అయిపోయినప్పుడల్లా పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. దీనిలోనే ఇంకా ఇంకో బ్రాండ్ ఉంది, అంటే అది మాయిశ్చరైజర్ క్రీము. సో అది కూడా పర్చేస్ చేద్దాం అనుకున్నా, బట్ పైసలు సరిపోలే. అందుకని చెప్పేసి ఇదొకటే ఇప్పుడు మామూలుగా ఇదొకటైతే ఇదొకసారి అయితే వాడి చూద్దామని చెప్పేసి తెప్పించుకున్నా. సో ఇది బాగుంటే ఆ మాయిశ్చరైజర్ క్రీమ్ కూడా యూజ్ చేద్దామని అనుకున్నా. కానీ అమేజింగ్గా ఉంది ఫ్రెండ్స్, అసలు మాటలు చెప్పలేను. ఇక దీనివల్ల యూజెస్ ఏంటి అవన్నీ ఏంటో ఇప్పుడు చెప్పేస్తాను. నాకు మెయిన్లీ కొరియన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే అంతే చెప్పలేను. అదేందో అంటే వాళ్ళు అందంగా ఉంటారు, దానివల్ల అయితే కాదు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అయినా, వాళ్ళు చూపించే లవ్ అన్నా, వాళ్ళు ఇచ్చే కేరింగ్ అన్నా కానీ బాగుంటుంది. సో అలా అని ఆ పర్పస్లో ఇష్టం. అండ్ వాళ్ళు వైట్గా కూడా ఉంటారు, వాళ్ళలాగా కావాలని అనేది కూడా నా డ్రీము. సో అందుకని చెప్పేసి కొరియన్ బ్రాండ్స్ ఎలా ఉంటాయో ఒకసారి యూజ్ చేద్దామని చెప్పేసి ఇదైతే తెప్పించుకున్నా. ఇది తెప్పించుకున్న తర్వాత నా స్కిన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, డల్ స్కిన్ అస్సలకే ఉండదు. దీనివల్ల డల్నెస్ మొత్తం వెళ్ళిపోతుందండి. నిజంగా మళ్ళీ ట్యాన్ తగ్గించింది. నేను అప్పుడు అంటే ఒక 4-5 మంత్స్ బ్యాక్ అనుకుంటా. సో నా ఫేస్ నాకే దరిద్రంగా అనిపిస్తున్నాయి రియల్గా. ఇది యూజ్ చేసి ఇంకా 1 మంత్ కూడా కాలేదండి. చూడండి ఎంత అయిపోయిందో, ఇంతవరకు అయిపోయింది. సో ఇది అయిపోతున్న కొద్దిగా అమ్మో అయిపోతుంది అన్న ఫీల్ వస్తుంది. మళ్ళీ కొనాలి. మళ్ళీ ఇది ఎంత కాస్ట్ అనుకున్నారండి? నేను 1050కి కొనుక్కున్న. ఆఫర్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇక ఆఫర్ లేకపోతే నాకు తెలిసి ఆల్మోస్ట్ 1200 లేదా 1100 అన్న ఉంటుంది. సారీ మీకు ఏమన్నా నాయిసెస్ వినిపిస్తే పక్కింటి వాళ్ళు అరుస్తున్నారు, ఏమనుకోకండి. సో ఇప్పుడు అయితే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ యూజ్ చేయొచ్చు, కాంబినేషన్ స్కిన్ యూజ్ చేయొచ్చు, అండ్ నార్మల్ స్కిన్ కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో మీరు మాత్రం మీ డాక్టర్స్కి అడిగి ఒకసారి అయితే యూజ్ చేయండి. ఎందుకంటే సోదా ఆపి కవిత ఏముంటుంది, అది ఎందుకు పనికి వస్తుందో మాకు చెప్పని అనుకుంటున్నారా? సారీ రియల్లీ. ఈ ప్రోడక్ట్ నాకు ఏదైనా నచ్చింది అనుకో, దాని గురించి ఇంత చెప్పేస్తా. అట్లా ఉంటుంది మరి మనతోటి. అండ్ సారీ ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో నత్తలు ఉంటాయి కదండి, నత్తలు ఇట్లా మెల్లగా పోతూ ఉంటే దానికి ఒక సన్న తీగలాగా వస్తుంది. మీకు చాలామంది చూసే ఉంటారు. సో అదే ఇది. ఒకప్పుడు నేను ఎట్లా అనుకుంటాను, అది అట్లా పోతుంది ఏంటి, అది అంతే ఏంటి అనుకుంటాను. నాకు జిల్లు మంటుండే పానం. కానీ దీనివల్ల ఇంత యూజ్ ఉందని తెలిస్తే అప్పుడే నత్తను పట్టుకొని ముఖం మీద చూసుకుంటుండేది. అట్లా అనిపించింది. తర్వాత ఇది తెలిసి దానివల్ల యూజెస్ తెలిసినాక మనం వదులుకోలేమండి. ఇట్లా స్టిక్కీగా ఉంటుంది. ఇది ఏమంటే ఇక్కడ చూపిస్తాను మీకు, చూడండి ఇలా ఉంటుంది. ఈ స్కిన్లోకి మంచిగా ఇట్లా బ్లెండ్ చేసుకోవాలి.
ఇలా డ్యాప్ చేసుకోవాలి. డ్యాప్ చేసుకుంటే బాగుంటుందండి, ఇంకా గ్లో వస్తుంది. చూడండి ఎంత హైడ్రేటింగ్ ఉంది, చూడండి ఎంత బాగుంది అసలు, గ్లాసీ ఫీలింగ్ వస్తుంది. సో ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని రావాలి. తర్వాత మనము అది మొత్తం డ్రై చేసుకోకూడదు, ఫేస్ని కొంచెం తడిగానే ఉండాలి. అలా తడిగా ఉండకపోతే మొత్తం ఫేస్ డ్రై అయిపోతే స్కిన్ పాడవుతుంది ఆ క్రీమ్ పెడితే. అందుకే ఫస్ట్ తడిగానే ఉండాలి. తర్వాత ఇక్కడ నా కోతి చేస్తారు చూడండి, అట్లానే చేస్తా అప్పుడప్పుడు. తర్వాత దాన్ని మంచిగా అలా ఏమంటారు క్రీమ్ పెట్టుకుంటూ డ్యాప్ మోషన్లో చేయాలి. మామూలుగా ఇట్లా రబ్ చేసుకుంటే అంత గ్లోయింగ్గా అనిపిస్తలేదు నాకైతే. సో అలా డ్యాప్ చేసుకుంటూ అలా పెట్టుకుంటే మాత్రం స్కిన్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని గ్లో అయితే వస్తుంది. నేను కొన్ని రోజులు ట్రై చేసా, అంటే మామూలుగా ఇట్లా డ్యాప్ చేయకుండా మామూలుగా పెట్టేసుకొని వదిలిపెట్టేసా. బట్ అలా చేయకుండా గ్లోగిని ఏమి వస్తలేదు. నేనైతే నెక్కి అండ్ కాళ్ళకి చేతులకి పెట్టుకుంటా. సో మీరు కూడా మేకప్ యూజ్ చేయాలనుకుంటే మేకప్ కూడా యూజ్ చేయొచ్చు దీనిపైన. ఇంకా కొంచెం సేపు అయితే లీవ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ దానిపైన మేకప్ వేస్తే కేకే వస్తుంది. సో అందుకనే కొంచెం ఏ ప్రోడక్ట్ అయినా పెట్టుకుంటే స్కిన్ అబ్జర్వ్ చేయడానికి మనం టైం ఇవ్వాలి. అబ్బాయిలు వాడచ్చు ఈ క్రీమ్ని, అమ్మాయిలు కూడా వాడచ్చు. ఇక మీ ఇష్టం, మీకు నచ్చితే వాడండి సంతోషంగా. సో నాకైతే నచ్చింది. సో ఇంతే అండి వ్లాగు. నాకు ఇది ఎందుకో, నాకు ఏదైనా నచ్చితే అది రివ్యూ చేయాలనిపిస్తుంది. నన్ను నమ్మి ఈ క్రీమ్ అయితే మీరు పక్కా యూజ్ చేయండి. అండ్ మెయిన్ యూజ్ చేసే ముందు ఇక్కడ మన చెవు ఉంటుంది కదా, ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ మన చెవు ఉంది కదా, ఇక్కడ కింద ఏరియా కనిపిస్తుందా? సో మనకు పడుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ ప్యాచ్ టెస్ట్ చేయాలి. అంటే కొంచెం క్రీమ్ తీసుకొని ఇక్కడ ఇలా పూసుకుంటే, ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే తర్వాత చింగ్ ఫీలింగ్ వచ్చిన, రెడ్నెస్ కనిపించిన, మళ్ళీ మీకు ఇంకా ఏదన్నా మామూలుగా ఇట్లా పట్టి పీకుతున్న ఫీలింగ్ వచ్చినా కానీ మీరైతే అసలు యూజ్ చేయకండి, ఎందుకంటే అది మీకు పడతలేదని అర్థం. సో కొనమంది అయితే చూసుకొని కొనుక్కోండి. తర్వాత మెయిన్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు మీరైతే పక్కా మీ డాక్టర్ని అడిగి మీరు అప్పుడు యూజ్ చేయండి, ఓకేనా? సో ఇదే అండి వ్లాగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతలోపు మెయిన్ ఇంకోటి చెప్పాను, నా ఇన్స్టాగ్రామ్ ఐడి మార్చేసిన. అంటే ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో నాకు తెలిసి నేను 10-15 అట్లా ఏమంటారు ఐడీలు క్రియేట్ చేసి ఉండొచ్చు, అంటే పెళ్ళి కాకముందు నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్. అందుకనే వీడియోస్ వైరల్ అవ్వట్లేదు. సో అందుకనే జయోకి అని చెప్పేసి న్యూ ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేశాను. కింద లింక్ ఇస్తాను చూడండి, సరేనా? అందులో కూడా ఫాలో చేయండి ప్లీజ్. సో ఇంతే అండి వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.